నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం కొనొచ్చా కొనరాదా, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జీవి సత్యనారాయణ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ప్రస్తుతం గోల్డ్ రేట్ కానీ సిల్వర్ రేట్ కానీ ఏ విధంగా ఉంది సార్? ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ సిల్వర్ ఫాలే. ఒక 1% గోల్డ్ ఫాల్ ఉంది. సిల్వర్ అయితే 1.5% ఫాల్ ఉంది. ఇప్పుడు అంటే ఏం జరుగుతుంది అంటే ఒకప్పుడు గోల్డ్ సిల్వరే ఎర్లీ మార్నింగ్ మనం మాట్లాడగానే ఫస్ట్ మాట్లాడేది గోల్డ్ సిల్వరే ఉండేది. ఇప్పుడు ఇవాళ గోల్డ్ అయితే ఒక 2,000 వరకు మైనస్ లో ఉంది. సిల్వర్ అయితే 5,500 వరకు మైనస్ లో ఉంది. ఎందుకుంది ఏంటిది అంటే అంతకుముందు సుంకాలు టారిఫ్లు ఇష్యూ ఉండేది కాబట్టి గోల్డ్ సిల్వర్ మీద ఎర్లీ మార్నింగ్ కాగానే అదే అదే ఇష్యూ ఉండేది. ఇప్పుడు ఆ ఇష్యూ లేదు. ఎంతసేపటికి ఇప్పుడు ఏంటిది క్రూడ్ ఆయిల్, ఇరాన్ ఇజ్రాయెల్ వారు, లేకపోతే ఇరాన్ అమెరికా ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ ఇరాన్ వారే మెయిన్. అయితే అమెరికా ఇరాన్ వారు కాబట్టి ఈ వార్ తోటి మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ మీదకి పోయింది ఫోకస్ అంతా. ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ పెద్దగా ఏమి పట్టించుకునేది లేదు మార్కెట్. గోల్డ్ సిల్వర్ మళ్ళీ ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ ఈ యుద్ధ వాతావరణం మామూలుగా అయితే తప్ప అప్పుడు మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు తక్కువ. కానీ ఓవరాల్ గా అయితే ఈ సద్దుమనగాలి అంటే ఈ ఇరాన్ అమెరికా వార్ సద్దుమనగాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఈ సుంకాలు టారిఫ్ తోటే మూవ్మెంట్ వచ్చింది తప్ప అవును. వేరే విధంగా ఏమీ లేదు అప్పుడు. కాబట్టి గోల్డ్ సిల్వర్ పాజిటివ్ ఉండేది. ఇప్పుడు ఏంటిది గోల్డ్ సిల్వర్ కంటే మెయిన్ మెయిన్ ప్రాబ్లం ఏమిటి? క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఇరాన్ మీద దాడితోటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటం, ఈ ఫోకస్ అంతా కూడా రోజు ఇప్పుడు మనం సుమారు 2 వారాలు గడిచిపోయింది. అంటే అవును. ఫిబ్రవరి 28 శనివారం నుంచి స్టార్ట్ అయింది. మా అంటే ఇప్పుడు సుమారుగా 17 రోజులు జరుగుతుంది. 17వ రోజు ఇవాళ. అంటే ఫిబ్రవరి 28, ఇవాళ 16వ తారీఖు. అందుకని ఈ క్రూడ్ ఆయిల్ ఎన్నాళ్ళు జరుగుద్ది ఈ యుద్ధం? అవును. ఇరాన్ అమెరికా యుద్ధం ఎక్కడ ఆగుద్ది? అమెరికా వాళ్ళు ఆపేసిన అని అన్నా కానీ ఇరాన్ వాళ్ళు లేదు, అది జరుగుతూనే ఉంది అని అన్నారు. శనివారం ఆదివారం నిన్న మొన్న సెలవు. రోజు మనకి ఏదో ఒక న్యూస్ అంటే ఏంది? ఆ మన హర్ముజ్ జలసంధి మూసేసిరని, ఇప్పుడు కర్గ్ మీద ఐలాండ్ మీద దాడి చేసిరని, మళ్ళీ వీటితోటి మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ అనిశ్చిత పరిస్థితులు అంటే ఏంది? క్రూడ్ ఆయిల్ వాళ్ళు కూడా $105 ట్రేడ్ అవుతుంది. ఐఈఏ వాళ్ళు రిజర్వ్లు ఏవైతున్నాయో అవి రిలీజ్ చేయమని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అమెరికా వాళ్ళు కూడా ఈ అంటే ఈ క్రూడ్ ఆయిల్ సంక్షోభం ఉండకుండా ఉండాలి అనే దానికి వాళ్ళ ఫేవర్ ఉన్న దేశాలన్నిటికీ సప్లై చేయడం అని చెప్పడం జరిగింది. అయితే మన దేశానికి కూడా ఏమి ప్రాబ్లం లేకుండా రష్యా నుంచి మనం ఒక నెల రోజులు క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవడం అవకాశం ఉంది. అవును. మళ్ళీ ఈ హర్ముజ్ జల్సంధి వాళ్ళు ఇరాన్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా మా మిత్ర దేశం కాబట్టి ఇండియా నౌకలన్నిటికీ ఎటువంటి లేకుండా మేము పంపిస్తామని చెప్పడం జరిగింది. దాంతో మన మార్కెట్లు అంటే క్రూడ్ ఆయిల్ వరకే కొంచెం మనకి పాజిటివ్. అయితే మనం చూడవలసింది ఏంటిది అంటే మన మార్కెట్ ఇప్పుడు ఫాల్ లోకి పోయించడం జరిగింది. అలా ఉదయం గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది, కొంచెం రికవరీ అయింది. ఈ రికవరీ అయ్యి ఇప్పుడు మళ్ళీ 300 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే రిలీఫ్ ర్యాలీ అనొచ్చు. ఒకవేళ పెరిగితే పొద్దున కూడా అదే అయింది. అంటే ఇది కొంచెం పాజిటివ్ లోకి ఓపెన్ అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ మామూలు నెగిటివ్ లోకి వచ్చింది. మళ్ళీ రేపు మంగళవారం ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ డే. అందుకని చెప్పేసి మళ్ళీ ఇది ఎలా కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అవును. 1.5% ఇయర్లీ పెరగడం జరిగింది. గత వారం రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే కనుక గోల్డ్ రేట్ అనేది ఇలానే పడిపోతూ ఉంది. అంటే దీని అంతటి కారణం ఏంటంటారు సార్? ఇది అంతా ఒక వార్ వల్లనే అనుకోవచ్చా? వార్ వల్ల మాత్రం మనకు ఇతర ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పెరుగుతున్నాయి, కానీ గోల్డ్ మాత్రం తగ్గుతూ ఉంది. ఒకవేళ ఈ వార్ కనుక ఇంకా 10 రోజులు ఇలానే కొనసాగితే కనుక గోల్డ్ రేట్ అనేది ఇంకా మరింత తగ్గిపోయే అవకాశం ఏమైనా ఉందా సార్? అవును, అవును, ఉంటుంది. సింపుల్, అది అసలు క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే ఈ ఇష్యూ ఉందో గోల్డ్ సిల్వర్ కాకుండా క్రూడ్ ఆయిల్ మీదకి పోయింది ఫోకస్ అంతా. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ మీదకి పోయిందో అంటే ప్రపంచ వ్యాప్తంగా మనం ఈ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ ఎఫెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని బట్టే మనం కూడా చూడవలసి ఉంటుంది. అంతే తప్ప ఇలానే యుద్ధం కనుక కొనసాగితే మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ ఇంకా ఫాల్ అవుతుంది, ఉమ్. ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ ఈ యుద్ధం ఆగితే తప్ప అప్పుడే మన ఈ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సిల్వర్ ఏ విధంగా ఉంది సార్? సిల్వర్ కానీ గోల్డ్ కానీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? సిల్వర్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఎంసీఎక్స్ లో వచ్చి 2,60,000 ఉంది. మన ఉమ్. మార్కెట్ మాత్రం మూడు ఉంటాయి. క్యాప్స్ గోల్డ్ అని ఉంటది, డిపి గోల్డ్ అని ఉంటది, ఇంకొకటి గుడ్ రిటర్న్స్ అని ఉంటది. మెయిన్ అవును. చూడవలసింది చూసేది ఏంటిది అంటే క్యాప్స్ గోల్డ్ లో చూస్తాం అనమాట. ఇప్పుడు 2,60,000 లైవ్ నడుస్తుంది. ఇది సిల్వర్.
ఆ, మన గోల్డ్ వచ్చి 16,092 గ్రామ్ అనమాట. అంటే 1,60,000 తులం. 10 గ్రాములు 16,097 గ్రాములు, 2,60,000 16,000. అంటే ఏంటిది ఓవరాల్ ఏంటిది మైనసే ఉంది. రాబోయే రోజుల్లో కూడా యుద్ధం అయ్యేంత వరకు రోజు రోజు 1%, 1.5% మైనస్ ఉంటుంది. మళ్ళీ ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. ఈ అవును. ఎక్స్పైరీ డేట్లు ఉన్నప్పుడు కొంచెం రికవరీ అవ్వటం కానీ, షార్ట్ కవరింగ్ జరగటం కానీ, రోజు 1.5-2% లోకి హైకి వలటాలిటీ ఉండటం కానీ జనరల్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చూడవలసింది ఏం లేదు. ఈ యుద్ధ వాతావరణం మామూలు అయ్యేంత వరకు ఈ గోల్డ్ సిల్వర్ ఫాలే, మన షేర్ మార్కెట్ ఫాలే. ఇక మెయిన్ మన షేర్ మార్కెట్ కొంచెం సపోర్ట్ తీసుకోవడానికి ఏదైనా ఎక్కడన్నా జరిగితే ఈ పెట్రోల్ డీజిల్ కనుక ఇంకా పెంచే అవకాశాలు కొంచెం తక్కువ ఉంది. ఎందుకోసం అంటే వచ్చే నెల 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఏవేంటి? వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాము, కేరళం, పుదుచ్చేరి. ఈ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మన గవర్నమెంట్ దీనికి సంబంధించి ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ కానీ, నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ పడకుండా మార్కెట్ మీద కానీ, ఎకానమీ మీద కానీ పడకుండా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే ఉదాహరణకు వెస్ట్ బెంగాల్, తమిళనాడు 23 ఏప్రిల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అస్సాము, కేరళం, పుదుచ్చేరిలో మాత్రం 9th ఏప్రిల్కి ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా మే 9th రిజల్ట్స్ వస్తాయి. ఈ 5 రాష్ట్రాల రిజల్ట్స్ వచ్చే ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఈ మన ఇండియాలో ఏదైతే అంటే ఉదాహరణకి అంతకుముందు కూడా ఈ సుంకాలు టారిఫ్లు ఫైనల్ కాని టైంలో మన దగ్గర నిల్వలు ఎక్కువ పేరుకుపోయినాయి ఎక్స్పోర్ట్ చేయడానికి. సార్ ఈ అంటే ఎక్స్పోర్ట్ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఒక పెట్రోల్ చూసుకుంటే కనుక లీటర్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్ వచ్చేసి పవర్ పెట్రోల్ కాకుండా నార్మల్ పెట్రోల్ వచ్చేసి 107 రూపాయలు, 108 రూపాయలు అలా లీటర్ కి నడుస్తూ ఉంది. మీరు అన్నట్లు తగ్గుతుంది అనుకుంటే కనుక ఇలానే వారు కొనసాగుతాయి బయట. దాదాపు ఎంత వరకు తగ్గొచ్చు అనుకోవచ్చు సార్? పెట్రోల్ డీజిల్ తగ్గటం కాదు, పెంచకుండా ఉండటానికి నేను చెప్తున్నా. ఓకే, తగ్గించే ఓకే. క్వశ్చన్ కాదు, పెంచకుండా ఉండటానికి కోసానికి ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెంచే ఉద్దేశం ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. జనరల్ ఓకే. జరిగేది కూడా అదే. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఒకప్పుడు కాదు, అంతకు ముందు ఏదైతే ఈ సుంకాలు టారిఫ్లు మంది ఫైనల్ కాని టైంలో అప్పుడు ఏం జరిగింది? మన దగ్గర నిల్వలు అంటాం, గోదాములు, ఇన్వెంటరీస్ అంటాం, నిల్వలు పేరుకుపోయి ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే అంటే ఎంప్లాయ్మెంట్ కానీ కంపెనీలు మూతపడిపోతాయి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఎప్పుడైతే జిఎస్టీ తగ్గించారో ఆటోమేటిక్ ఏమైంది? మనమే కొనుక్కున్నాం. అంటే 2 వీలర్స్ అనుకోండి, 4 వీలర్స్ అనుకోండి, లేకపోతే డిష్ వాష్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఇట్లా అందరూ మనమే కొనుక్కోవడం జరిగింది. ఇది జిఎస్టీ తగ్గటం వల్ల. మళ్ళీ అవును. నెక్స్ట్ ఏంటి? వడ్డీ రేట్లు తగ్గటం వల్ల ఇంకా అంటే ఈఎంఐ తగ్గిపోతుందని, జిఎస్టీ తగ్గిపోయిందని చెప్పేసి అంటే అప్పటికప్పుడు ఒక్కసారిగా ఈ ట్రేడ్ డీల్ జరిగినంత వరకు మన నిల్వలు అన్ని కూడా గోదాములు, ఇన్వెంటరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్సెస్ అయిపోయినాయి. అంటే అంతకు ముందు అంటే గోదాములు కూడా పట్టనంతగా స్టాకు పేరుకుపోయింది. ఒక్కసారిగా ఈ ఇన్వెంటరీస్ నిల్వలు ఈ గోడౌన్స్ లోంచి అంటే బఫర్ గోడౌన్స్ అంటారు, అవి కూడా నిండిపోయినాయి. అప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు ఖాళీ అయిపోయినాయి. సేమ్ మళ్ళీ అదే సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ ఏదైతే జరుగుతుందో మన ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోవడం జరుగుతుంది, ఇంపోర్ట్స్ ఆగిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఏవైతే గోడౌన్స్, బఫర్ గోడౌన్స్ అవన్నీ నిండిపోయి ఎక్సెస్ అయిపోతే మార్కెట్ లో మళ్ళీ రేట్లు పడిపోతాయి. ఏది ఎక్స్పోర్ట్ కు సంబంధించినటువంటి వస్తువులన్నీ మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఏదో ఒక యాక్షన్ తీసుకుంటది, ఇంపోర్ట్ అన్ని మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే మనకి అవి వచ్చే అవకాశాలు తక్కువ. ఇవన్నీ మెయిన్ ఏంటిది? ట్రాన్స్పోర్టేషన్ మీద పడుతుంది. అదేది క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఆల్రెడీ ఇప్పుడు ఓకే కొంచెం పాజిటివ్ లోనే ఉంది. డిమాండ్ అంతగా అంటే హోటల్స్ కట్టెల పొయ్యిలు వాడాలి, ఎలక్ట్రిక్ స్టవ్లు, ఈ ఇవన్నీ ఇండక్షన్ స్టవ్లు ఇవన్నీ అయ్యేటప్పుడు కొంచెం మరి సప్లై అయితే ఉంది అని అంటున్నారు. ఇక ఇవన్నీ మనం చూడాలి ఇక. అందుకని వచ్చే నెల 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకేమి అప్పటి వరకు అయితే మాత్రం ఏముండదు. ఈ లోపల ఈ ఎలక్షన్స్ అయిపోయే టైం వరకు ఈ యుద్ధ వాతావరణం కనుక మామూలు అయిపోయింది అనుకోండి, మళ్ళీ క్రూడ్ ఆయిల్ మామూలు అయిపోతుంది. $70 వచ్చేస్తే మార్కెట్ మామూలుగా ఉంటుంది. ఈ గోల్డ్ సిల్వర్ మళ్ళీ దాని పని దాని చేస్తుంది. అంటే డైలీ 1%, 1.5% అట్లా చిన్నగా గ్రాడ్యువల్ గా అక్కడక్కడే ఉంటుంది తప్ప మరీ పెరగడాలు కానీ మరీ తగ్గడాలు కానీ 1.5-2% అటు ఇటుగానే తప్ప పాత రోజుల మాదిరి ఏది ఫిబ్రవరి 1వ తారీఖు, మన 2వ తారీఖు, జనవరి 30వ తారీఖు అంటే అంత ఫాల్ అవటాలు కానీ అంతకు ముందు రోజు తెల్లారగానే 20,000, 30,000, 25,000 పెరగటం కానీ అలాంటివి ఇక ముందు జరిగే అవకాశాలు లేవు, కనపడట్లేదు. ఈ ముందు మనం చూడవలసిందల్లా ఏమిటి? మన వచ్చే నెల 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ న్యూస్ తోటి వాళ్ళు కొంచెం పాజిటివ్ లో ఉన్నట్టు పొద్దున కనపడింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 450 పాయింట్లు
సెన్సెక్స్ మైనసే ఉంది, నిఫ్టీ బ్యాంక్ 370 పాయింట్లు మైనస్ లోనే ఉంది, నిఫ్టీ 50 144 పాయింట్లు మైనస్ లోనే అంటే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనకి చాలా మంది సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు అంటే తులం బంగారం ఇంకా చాలా తక్కువకి వచ్చే అవకాశం ఉంది, కొద్ది రోజుల్లోనే ఇంకా రాబోతుంది తులం బంగారం 7,000కే 70,000కే రాబోతుంది, తులం బంగారం ₹1,00,000కే రాబోతుంది అని చెప్పేసి కూడా ఇలా సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా వచ్చే అవకాశం నిజంగానే ఉందంటారా? ఉండదు, రాదు, అది అవకాశం లేదు, అది కలవదు. అంటే ఎప్పుడైనా కానీ గోల్డ్ కానీ ఏదైతే మైన్స్ అంటారు ఖనిజాలు, ఈ మైన్స్ లోంచి బయటికి తీయాలి. బయటికి తీయటానికి ప్రొడక్షన్ కాస్ట్ ఉంటది. ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో బయట రేటు కంటే ఇప్పుడు మన చాలా మైన్స్ ఎందుకు మూతపడ్డాయి తెలుసా అండి? ఇదే రీజన్ తోటి. ఒకప్పుడు మనకి కోలార్ మైన్స్ ఉండేది కర్ణాటకలో. అదే కేజీఎఫ్ సినిమా 1, 2 అట. ఈ కేజీఎఫ్ మూసేసి ఇప్పుడు లేదు కోలార్ మైన్స్. ఎందుకు ఉమ్, మూసిర్రు అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తే ప్రొడక్షన్ చేసిన కాస్ట్ కంటే గోల్డ్ బయట బంగారం తక్కువకు దొరుకుతుంది. అంటే ఇది మైన్స్ నుంచి బయటకు తీసి ఎక్కువ పడుతుంది. మరి బయటనే తక్కువ దొరుకుతున్నప్పుడు ఇంకా మైన్స్ తోటి పని ఏంటిది? మైన్స్ మూసేసారు. ఉమ్. ఇప్పుడు డిమాండ్ వచ్చి మళ్ళీ మైన్స్ లోంచి ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ చైనాలో 3 మైన్స్ బయటపడ్డాయి. ఆస్ట్రేలియాలో ఒక 100 అంటే 1000 మెట్రిక్ టన్నులు అనుకుంటా. 1000 మెట్రిక్ టన్నులు. చైనాలో 3 అయితే 3,500 మెట్రిక్ టన్నులు. సౌత్ ఆఫ్రికాలో బయటకు వచ్చినాయి. ఇట్లా మనవి కూడా ఉన్నాయి అనమాట మైన్స్. అవన్నీ బయటికి తీసి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఏది గోల్డ్ అవన్నీ బయటికి తీస్తే బయట రేటు కంటే తక్కువ వస్తే తప్ప వాళ్ళు మైన్స్ నుంచి తీయరు. అదే కనుక బయట తగ్గిపోయింది అనుకోండి వాళ్ళు ఆపేస్తారు ప్రొడక్షన్. బయట ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మైన్స్ లోకి వచ్చారు. ఇప్పుడు మీరు అన్నట్టు ధర తగ్గింది అనుకోండి ఇక మైన్స్ మళ్ళీ తీయరు. ఇక అంటే మళ్ళీ డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి క్వశ్చనే లేదు, అటువంటి ఆలోచన లేదు, కలగంటం తప్ప. అటువంటి ఇంకోటి కూడా మెయిన్ ఇన్ఫ్లేషన్ తోటి పోల్చుకుంటారు. ఈ ఇన్ఫ్లేషన్ తోటి పోల్చుకున్నప్పుడు ఈ ధర కానీ అది కానీ అప్పుడు బాగా చీప్ అవుతుందని కొనే వాళ్ళు ఎక్కువ పెరుగుతారు. ఎప్పుడైనా కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ధర తగ్గింది అంటే జీరోలు కావు. అంతే తప్ప కొంచెం తగ్గగానే బయ్యింగ్ సపోర్ట్ వస్తుంది. కొనేవాళ్ళు ఎక్కువ మంది అవుతారు ఎమ్మటే, ఇది ధర తక్కువలో ఉందని. ధర పెరగగానే తక్కువలో కొనుక్కున్న వాళ్ళు అమ్ముతారు. దాన్ని ఏమంటారు అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటాం. అవును. ప్రాఫిట్ బుకింగ్ అంటే ధర తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ రేట్ వచ్చినప్పుడు అమ్మేస్తారు, ధర తగ్గినప్పుడు అదే హైలో అమ్ముకున్న వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటారు అనమాట. ఇది జరుగుతుంది. అంతే తప్ప మీరు అన్నట్టు ఆ గోల్డ్ తగ్గిపోద్ది అంత అయితే ఇంత అయితే ఆ వార్తలు ఈ వార్తలు అనేది అబద్ధాలు. ఒకవేళ ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. మనం అంటే నమ్మడానికి కూడా ఒక అవకాశం ఉండాలి, ఆస్కారం ఉండాలి. ఎందుకు తగ్గుద్ది, ఎందుకు తగ్గే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఆలోచించాలి. అది మైన్స్ లోంచి ప్రొడక్షన్ బాగా పెరిగితే అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతే అప్పుడు మనం ఆలోచించాలి. అది లేనే లేదు, క్వశ్చన్ లేదు. అది ఇంకా మైన్స్ ఇప్పటికి సెంట్రల్ బ్యాంక్ లో కొనుక్కుంటూ వస్తున్నాయి. చైనా వాళ్ళైతే ఇప్పటికి 15 నెలల నుంచి కొంటూనే ఉంటారు కంటిన్యూగా ఏది గోల్డ్ ని. అందుకని తగ్గే అవకాశాలు లేవు, తగ్గే అవకాశాలు తక్కువ. ఎందుకంటే సెంట్రల్ బ్యాంకులు కొని నిల్వ పెట్టుకుంటూనే ఒకటి. రెండోది ఈ అనిశ్చిత పరిస్థితులు ఉన్నంత వరకు గోల్డ్ సిల్వర్ పాజిటివే కానీ ప్రజెంట్ మాత్రం క్రూడ్ ఆయిల్ మీద ఫోకస్ ఉంది. మార్కెట్ మొత్తం క్రూడ్ ఆయిల్ అయిపోయినాక అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో అసలే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కొందాం అనుకునే వారికి ఏం చెప్తారు సార్? ఇంకా కొద్ది రోజులు ఆగితే బెటర్ అంటారా, లేదంటే ప్రస్తుతం కొనుక్కోమని చెప్తారా? హలో, పెళ్లి కాబట్టి తప్పదు, కొనుక్కోవాల్సిందే. ఈ పాటికి పెళ్లి దాకా ఉండరు, ఎప్పుడో కొనేసే ఉంటారు వాళ్ళు. ఏదైనా ఒకటి తక్కువ పడితే కొనుక్కోవటమే. అంతే తప్ప దాంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా తగ్గుద్దని అనుకోవటం అనేది కూడా లేదు. తగ్గినంత వరకు తగ్గింది. తగ్గితే ఇంకో 1%, 0.5% రోజు ఇట్లా 1 మధ్య మధ్యలోనే ఉంటుంది తప్ప మరీ బాగా తగ్గిపోవటాలు ఉండదు. 4 రోజులు తగ్గిందా, 3 రోజులు తగ్గిందా, మళ్ళీ ఒక రోజు పెరుగుతుంది. 3 రోజులు పెరిగిందా మళ్ళీ ఒక రోజు తగ్గుద్ది. ఇంతే తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది తప్ప కంటిన్యూగా పెరగటం కానీ కంటిన్యూగా పడటం కానీ ఉండదు. కొనుక్కోవచ్చు. సార్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారికి ఏం చెప్తారు సార్? నార్మల్గా గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి డైలీ. సో వారికి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారా, లేదా కొద్ది రోజులు ఆగితే బాగుంటుంది అంటారా? ఇన్వెస్ట్మెంట్ అయితే ఓకే, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకోసం అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అంటే లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే ఈ యుద్ధ వాతావరణం ఎన్నాళ్ళు ఉండదు, కొన్నాళ్ళకి ఆగిపోతుంది. లేకపోతే యుద్ధం నడుస్తున్నా కానీ మార్కెట్ పట్టించుకోదు. ఇప్పుడు సపోజ్ రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, మార్కెట్ పట్టించుకోదు. గాజా ఇజ్రాయెల్ వార్ ఉంది, మార్కెట్ పట్టించుకోదు. లేకపోతే ఇప్పుడు మన చైనా తైవాన్ ఉంది, వాళ్ళు పట్టించుకోరు. అంటే మన మార్కెట్ పట్టించుకోవు. కొన్నాళ్ళు అయిపోయినాక ఈ ఇరాన్ అమెరికా వార్ నడుస్తూనే ఉంటది.
ఇక ట్రాన్స్పోర్ట్ అయ్యే జరుగుతూనే ఉంటది. మిత్ర దేశాలు మిత్ర దేశాలే, శత్రు దేశాలు శత్రు దేశాలే, యుద్ధం జరుగుతూనే ఉంటది. ఇక అంటే మన దేశాలకి ఒక బాటంకి వచ్చినాక ఇక పెరగటం కానీ తగ్గటం కానీ ఇంకా బాగా పట్టడం కానీ అట్లాంటివి ఏమి ఉండదు. ఇక అంటే యుద్ధం నడుస్తుంటది. మార్కెట్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతూ ఉంటది కొన్నాళ్ళ వరకు. ఇలా కొన్నాళ్ళు ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏదైతే న్యూస్ వస్తుందో ఆ టైంలో బాగా ఎఫెక్ట్ ఉంటుంది. అంతెందుకు ఆ ఫిబ్రవరి 28వ తారీఖు ఇట్లా ఇరాన్ మీద దాడి జరిగింది అనగానే క్రూడ్ ఆయిల్ ఒక్కసారిగా గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది, ఇంత పెరిగింది అంత పెరిగింది అన్నారు. ఆదివారం ఖమేని చనిపోయింది అనగానే సోమవారానికి మళ్ళీ యుద్ధం అయిపోతుందిలే ఇంకా ఏం లేదులే అనుకున్నారు. కానీ ఇప్పటికీ 16 రోజులు 17 రోజులకు వచ్చింది యుద్ధం. అంటే యుద్ధం జరుగుతూనే ఉంది. ఇరాన్ వాళ్ళు తగ్గట్లేరు, అమెరికా వాళ్ళు తగ్గట్లేరు. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, కొనొచ్చా కొనరాదా అని చెప్పేసి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్.